నమస్తే. వెల్కమ్ టు జీటీవీ మీడియా. నేను మీ అంజీ. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారాలు జోరుగా సాగుతా ఉన్నాయి. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా 19వ వార్డు వాణి గారితో ఉన్నాము. వాణి గారు నిలబడ్డారు ఇక్కడ. అయితే గతంలో ఎట్లా ఉండే, ప్రస్తుతం ఎట్లా ఉంది ఈ 2 ఏళ్లుగా అనేది చాలా విషయాలు మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం. అయితే గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. పరిపాలించిన తర్వాత 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లుగా కాంగ్రెస్ గవర్నమెంట్ నాగర్ కర్నూల్ జిల్లాకి ఎలాంటి వర్క్ చేసింది? మీరు ఇప్పుడు ఏదైతే నిలబడ్డారో ఆ వార్డులో ఎలాంటి అభివృద్ధి పనులు చేసింది? ఓకే. నమస్కారం. నా పేరు వాణి పార్థసారథి. 19వ వార్డు కౌన్సిలర్‌గా బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాను. గత 10 రోజులుగా మేము ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నాము. ఒక్కొక్క ఇంటికి 5, 6 సార్లు విజిట్ చేయడం జరిగింది. ప్రజలైతే చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాదాపు 25 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అమ్మా మేము తప్పు చేసినాము. మరి జనార్దన్ రెడ్డి గారు ఇంత డెవలప్ చేస్తే ఆయనని మేము గెలిపించుకోలేకపోయినాము. ఆ తప్పు సరిదిద్దుకోవాలంటే ఈ మున్సిపల్ ఎలక్షన్లు అనేవి మాకు మళ్ళీ మంచి అవకాశం. ఖచ్చితంగా మేమైతే కారు గుర్తుకే ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. తర్వాత మేము ఇంటింటికి వెళ్ళి ఈ కాంగ్రెస్ బాకీ కార్డు అనేది ఒకటి చూపించడం జరుగుతుంది. దీంట్లో ఉన్న అన్నిటి గురించి వాళ్ళకి మొత్తం అడుగుతున్నాం. ఇవన్నీ మీకు వస్తున్నాయా? తులం బంగారం అన్నారు. తులం బంగారం వచ్చిందా అని అడిగితే ఇంకా వాళ్ళు అసలు కనీసం మాసం బంగారం కూడా రాలేదమ్మా అని అంటున్నారు. తర్వాత ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు కదమ్మా అంటే, ఆ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఏం ఉపయోగం అమ్మా? మాకు ఇంకా ఆడవాళ్ళకి విలువ లేకుండా పోయింది. డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళు ఎట్లా అంటే అట్లా లేడీస్ గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. అసలు మాకు అనవసరం, మాకు వద్దు, మాకు ఆ ఫ్రీ బస్సు మాకు వద్దు అని వాళ్ళ చేతులు జోడించి బాధపడుతున్నారు. అయితే మేమేంటంటే ఇంటింటికి మేము ఆ పార్టీని గురించి వాళ్ళు చేసిన బాకీ కార్డు చూపించి మా మర్రి జనార్దన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని చూపించుకుంటూ ఇదే ఒక పందాగా మేము ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించి ముందుకు పోతూ ఉన్నాం. అయితే ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మెయిన్ గా 6 గ్యారెంటీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు గద్దెకెక్కారు. మరి ఈ రోజు చాలా మంది ఈ 2500 కావచ్చు, అలాగే సిలిండర్ కావచ్చు, 500 సిలిండర్ వస్తుందా మీకు? 500 సిలిండర్ రావట్లేదు. మళ్ళా 0 కరెంట్ బిల్ అన్నారు. 200 దాటితే కూడా కరెంట్ బిల్ వస్తుంది అని చెప్తున్నారు. వస్తుంది, మాకేమి కరెంట్ బిల్ కూడా ఫ్రీ ఏం లేదు, 0 కరెంట్ బిల్ అన్నారు. అది కూడా అసత్య ప్రచారం అయింది. అన్ని అసత్య ప్రచారం. ఉచిత బస్సు వల్ల ఏం ఉపయోగం లేదండి. అసలు ఉచిత బస్సు వల్ల ఏం ఉపయోగం లేదు. ప్లస్ ఆడవాళ్ళకి చాలా భయం అవుతుంది బస్సు ఎక్కాలంటే కూడా. అసలు చాలా భయంగా ఉంది. తర్వాత స్త్రీలంటే గౌరవం లేకుండా పోయింది. ఆ ఉచిత బస్సు ఎందుకు పెట్టారో మాకు అర్థమే అవ్వట్లేదు. ఓన్లీ స్టూడెంట్ల వరకు అంటే ఓకే ఉపయోగం, బట్ దాని కూడా ఒక లిమిట్ పెట్టి ఒకవేళ అదే కంటిన్యూ చేయాలని అనుకుంటే కనుక దానికి ఒక లిమిట్ పెట్టాలి. ఒక ఫ్రీ బస్సు ఒక్కసారి వాడుకున్నారంటే మంత్కి ఒక్కసారి వాడుకోవాలి. అట్లా పెడితే బస్సులో రష్ తగ్గుతుంది. కొంచెం ప్రయాణాలు చేయాలంటే కూడా మాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఆపట్లేదు. ఇప్పుడు జనాలు ఒక చీర కొనాలంటే చార్మినార్ దగ్గరకు పోయి షాపింగ్ చేసి వస్తున్నారు. ఫ్రీ బస్సు వల్ల అనవసరమైన ప్రయాణాలు అవుతున్నాయి. దానివల్ల పాపం వేరే కార్మికులు కూడా నష్టపోతున్నారు. ఆటో వల్ల ఇవన్నీ కూడా ఉపయోగం అయితే ఏం లేదు. దానివల్ల ఓన్లీ విద్యార్థులకు తప్ప మామూలుగా డైలీ ఎంప్లాయీస్కి వాళ్ళకైతే కొంతవరకు ఉపయోగం. కానీ దానివల్ల అంత దుర్వినియోగం జరుగుతుందని నా అభిప్రాయం. ఓకే. ఈ స్కూటీలు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ స్కూటీలు ఆ తర్వాత రైతు బంధు, ఈ మధ్య రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు వేయట్లేదు, యూరియా కొరత కూడా ఉందని చెప్పేసి. నాగర్ కర్నూల్లో ఎట్లా ఉంది? యూరియా కొరత అయితే చాలా ఇబ్బంది ఉంది. పాపం తెల్లవారుజాము నుంచి వాళ్ళ రైతులు అయితే పడిగాపులు కాచి నిలబడలేక చెప్పులు, బ్యాగులు కూడా పెట్టుకుని పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. మన రైతు సంక్షేమం అంటే మన కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. ఆయన అపర భగీరథుడు కదండి. మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కరెంటు కట్ట ఎక్కువైంది. రైతులకి అసలు ఆదరణ అనేది లేకుండా అయింది. ఇప్పుడు అందరం బాధపడుతున్నాం, మేమందరం కూడా బాధపడుతున్నాం. మళ్ళా మా కేసీఆర్ గవర్నమెంట్ రావాలి. మా నాగర్ కర్నూల్లో మా మర్రి జనార్దన్ రెడ్డి గారు మాకు ఎమ్మెల్యే కావాలి. అదే మా కోరిక. జై తెలంగాణ. నాగర్ కర్నూల్ జిల్లాలో మర్రి జనార్దన్ రెడ్డి గారి పేరు ఎత్తితే అది పేరు కాదు, ఒక బ్రాండ్ అయిపోయింది. మరి అలాంటి వ్యక్తిని ఈసారి ఎందుకు ఓడగొట్టిరు అనుకుంటున్నారు? మేము నాగర్ కర్నూల్ టౌన్లో 19వ వార్డు వాణి గారి తరపు నుంచి ప్రచారం చేస్తున్నాము. మీరు అడిగినట్లు ఒకసారి మార్పు కోరుకుందాం. ఆ బ్రాండెడ్ లాగానే ఉంది. ఒకసారి మార్పు కోరుకుందాం అనుకున్నారు ప్రజలు. ఏదో తులం బంగారం పెడతాం, మేము కళ్యాణ లక్ష్మికి తోడు చేసి ఇస్తాం అని చెప్పినందుకు ప్రజలు అమాయకులు.
ఎందుకంటే ఆశ చూపితే చేస్తారు అనుకున్నారు. ఈ 2 ఏళ్లలోనే తెలిసిపోయింది. నిన్న విహెచ్ హనుమంతరావు గారు మాజీ పిసిసి అధ్యక్షుడు వచ్చిండు. ఒక ఆమె అడిగింది వాళ్ళ ప్రచారంలో, సార్ మీరు తులం బంగారం పెడతామన్నారు, మాకు మా మనవరాలు పెళ్లి చేసినాం, మాకు తులం బంగారం చేయలేదు సార్ అని అడిగింది. లేదమ్మా, తులం బంగారం లేదు, ఏం లేదు, మేము ఓన్లీ కళ్యాణ లక్ష్మి ఇస్తామని. మాకు ఇప్పటికీ సంవత్సరం అయింది, కళ్యాణ లక్ష్మి రాలేదు. వస్తుందమ్మా, ఎలక్షన్లకే పైసలు లేవు, వస్తుందని మేడం అన్నట్లు యూరియా కొరత చాలా ఉంది. నేను నా పొలం కౌలుకి ఇచ్చిన, నా దగ్గర పనిచేసేవాళ్ళు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసిండు, అన్న నీకు మెసేజ్ వస్తుంది చూడన్నా అని. ఇంకా టోకెన్ వైజ్ తీసుకొని ఆన్లైన్ బుకింగ్, ఇది ఎక్కడి న్యాయం? ఆన్లైన్ బుకింగ్ రైతులకు స్మార్ట్ ఫోన్లు ఎక్కడివి? ఆన్లైన్ బుకింగ్ వానికి ఆ మెసేజ్ వస్తే ఇంగ్లీష్లో వస్తుంది స్మార్ట్ ఫోన్లో, వానికి ఎట్లా తెలుస్తుంది ఇంగ్లీషు? మనం ఏమన్నా అమెరికాలో ఉన్నామా? మనం భారతదేశంలో రైతులు పేద రైతులు అని చెప్పి ప్రాజెక్టులు తెచ్చిండు కేసీఆర్, పేద రైతులు అని చెప్పి రైతు బంధు పెట్టిండు కేసీఆర్, పేద రైతు బిడ్డ పెళ్లి చేయలేడని కళ్యాణ లక్ష్మి పెట్టిండు కేసీఆర్. ఇవన్నీ తీసేసి రైతును 2 గంటలకు లైన్లో నిలబడు, 2 గంటలకు మెసేజ్ వస్తుంది చూడంటే వానికి ఏం తెలుస్తుంది? రైతు లేని రాజ్యం లేదు, వ్యవసాయం దండుగా అన్నట్లు చేస్తున్నారు. ఇప్పుడు కరెంటు విషయానికి వస్తే కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు యూరియా ఎట్లా ఉండవు? కేసీఆర్ గారి పరిపాలించినప్పుడు కేంద్రం యూరియా ఇవ్వాలి, రాష్ట్రాలు ఇవ్వవు యూరియాను, కేంద్రం మొత్తం సప్లై చేయాలి. కేంద్రం నుంచి స్టాక్ దింపుకుంటుండే కేసీఆర్ ముందే. ఇది ముందు ఆలోచన, భవిష్యత్ ఆలోచన. వీళ్ళకు పడక మంత్రులు దిక్కు, ముఖ్యమంత్రులు దిక్కు, ఎమ్మెల్యేలు కొట్టుకోవడం వల్ల పాలన గాలికి వదిలేసిండ్రు. కేసీఆర్ ఉండగా యూరియాను 6 నెలలు 3 నెలలు మించనే స్టాక్ పైన చేసుకుంటుండే. 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా యూరియా కొరత, మేము రైతులమే, యూరియా కొరత ఎక్కడ కూడా ఏర్పడలే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మేము వ్యవసాయం బంద్ చేసుకొని కౌలుకిచ్చుకున్నాం. మేము చేయలేము, అసలుకి ఈ నైట్ పోయి నిలబడలేము. ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ముఖ్యంగా ఫ్రీ బస్ కాడికి వస్తే 10 మంది ఆడోళ్ళు నిలబడితే ఒక్క మగ మనిషి అన్నా నిలబడాలి, లేకపోతే బస్ ఆపడు. అయితే ఆర్టీసీ లాభాల్లో ఉందని చెప్తున్నారు. ఎట్లా లాభాల్లో ఉంటుంది ఆర్టీసీ? నువ్వు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు గవర్నమెంట్ పే చేస్తుంది అమౌంట్. ఎక్కడి నుంచి వస్తుంది అమౌంట్? గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి లాభాల్లో చూపిస్తున్నారు. ఎట్లా లాభాల్లో వస్తుంది? ఇప్పుడు చిన్న రైతు అడుగుతాడు ఆర్టీసీ ఎట్లా లాభాల్లో ఉంది అని. పైసలు గవర్నమెంట్ పే చేయండి. ఇంకో విషయం, డబల్ ఛార్జీలు చేస్తున్నాడు. మేడం గారు అన్నట్లు హాఫ్ ఛార్జ్ చేయాల్సింది ఆడోళ్ళకు మొగోళ్ళకు, నువ్వు లేదంటే ఎంప్లాయీస్ పేదోళ్ళకి చేయాలి. అంబేద్కర్ రాజ్యాంగంలో ఏం రాసిన? పేదవారికి మాత్రమే ఫలాలు దక్కాలి. ఇప్పుడు పేదవారు ఉన్నవారు కాదు, అందరికీ దక్కకుండా పోతున్నాయి. ఇది ఫ్రీ కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు. ఒక్కటి దాటితే దాన్ని 200 యూనిట్ వరకు ఎంత అవుతుందో అంత వేస్తున్నాడు. 201 మీద డబల్ వేస్తున్నాడు. అయితే 200 ఇప్పుడు ఎండాకాలం ప్రతి ఒక్కరికి కరెంట్ బిల్లు వస్తుంది. ఎంత పేదోడైనా కూలర్ తెచ్చుకుంటాడు ఎండలకు తాళలేక. ఈ ఫ్రీ కరెంటు వల్ల జీరో లాభం. ఏం లాభం అసలు? రైతు బంధు ఇప్పటికీ 3 దఫాలు రాలేదు. అసలు ముఖ్యమంత్రి చేసే ప్రకటనలకు, మంత్రులు చేసే ప్రకటనలకు, ఎమ్మెల్యేలు ఇచ్చే హామీలకు పొంతనే లేదు. ఏ వర్గం సంతోషంగా ఉంది? ఇప్పుడు ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. కార్మిక వర్గం లేదు, వ్యవసాయ వర్గం లేదు, ఎంప్లాయీ వర్గం లేదు, ఏ వర్గం సంతోషంగా లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. మా నాగర్ కర్నూలు టౌన్కి వస్తే, కాన్స్టిట్యూన్సీకి వస్తే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి, ఈ రోజు నేను నిలబడిన రోడ్డు కూడా మర్రి జనార్దన్ రెడ్డి చేయించింది. 60,000 జనాభా ఉన్న ఊరిలో, తాలూకాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు. మాకు 30,000 జనాభాకు మర్రి జనార్దన్ రెడ్డి గారు 100 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించిండు. 60 కోట్లతోటి సీసీ రోడ్లు చేయించిండు. మా దురదృష్టం మర్రి జనార్దన్ రెడ్డి ఓడిపోవడం. ఇప్పుడు బంపర్ మెజార్టీ తోటి మేము మా వాణి గారిని గెలిపించుకొని 24 వార్డులు బీఆర్ఎస్ గెలుపు దిశగా అడుగులు వేస్తున్నాం. థ్యాంక్ యూ.